హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. ఈరోజు ఉదయమే బెనిఫిట్ షోలతో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ అనే ట్యాగ్లైన్తో మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఎలా ఉంది? సో గతంలో ఆల్రెడీ దీనికంటే ముందు అవతార్ 1 అవతార్ 2 మనం చూసాం. అవతార్ 1 అనేదేమో కంప్లీట్గా నేచర్, సో వేరే గ్రహం మీద అక్కడ ప్రాణులు ఉంటే అక్కడ మనలాగా వేరే ప్రాణులు ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించారు. దాంతోపాటు అక్కడ నేచర్, అద్భుతమైన నేచర్, ఒక డిఫరెంట్ ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు మనకు అవతార్ 1లో. ఇక అవతార్ 2కి వచ్చేసరికి అక్కడ మనుషులు ఆ గ్రహం మీదకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వార్ జరగడం, సో అక్కడ ప్రకృతిని నాశనం చేయటం, వాళ్ళందరూ కూడా ఆ గ్రహంలో ఉన్నటువంటి వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి సో వేరే ప్లేస్కి వెళ్ళటం, అదే గ్రహం మీద అంటే ఆ వేరే ప్లేస్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం, ఇలా ప్రయత్నం చేయటమే మనం వాటర్ వరల్డ్. సో అవతార్ 2లో వాటర్ వరల్డ్, సో వాటర్లో జీవించడం నేర్చుకుంటారు వీళ్ళకి తెలియకపోయినా. ఆల్రెడీ వాటర్లో జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సావాసం చేస్తూ సో అక్కడే ఎలా వాళ్ళు బ్రతకటం అవన్నీ కూడా నేర్చుకుంటారనమాట. అది అవతార్ 2లో మనం చూస్తాం. ఇక అవతార్ 3 వచ్చేసి ఫైర్ అండ్ యాష్ అన్నాం కదా. సో ఇక్కడ ఫైర్ అండ్ యాష్ అనగానే మంటలు, నిప్పులు ఇవన్నీ ఉంటాయని మనం ఒకటి అనుకుంటాం కదా. బట్ అలా కాదు. వీటన్నిటిని ఈ మూడు ఏదైతే అవతార్ 1, 2, 3 ఉన్నాయో ఈ మూడిట్లో కాన్సెప్ట్ ఒక మిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతార్ 1, అవతార్ 2 ఈ రెండు చూసిన వాళ్ళకి మాత్రమే అవతార్ 3 అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ అవతార్ 3 సినిమాకి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా అవతార్ 1 గురించి, అవతార్ 3 గురించి తెలుసుకుని వెళ్ళండి. కనీసం మీరు గతంలో చూడకపోయిన ఆ రెండు పార్ట్స్. సో ఆ అవతార్ 1 స్టోరీ ఏంటి, ఏం జరిగింది, అవతార్ 2 స్టోరీ ఏంటి, ఏం జరిగింది, ఈ రెండు తెలుసుకుని వెళ్తేనే అవతార్ 3 అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ దాంట్లోంచి ఆ రెండు పార్ట్స్లోంచి లీడ్ తీసుకొని ఈ అవతార్ 3ని మేకింగ్ చేయడం జరిగింది. పార్ట్ 1లో ఏదైతే మనుషులు ఆ గ్రహానికి వెళ్ళేసి అక్కడైతే ఏదైతే యుద్ధం చేస్తారో అక్కడ ప్రకృతిని అంతా నాశనం చేసేస్తారో అప్పుడు అక్కడ జరిగిన యుద్ధం వల్ల అడవులు తగలబడిపోయి అక్కడ ఫైర్, యాష్ ఇదంతా మిగిలిపోతుంది. లాస్ట్కు బూడిద మిగిలి ఉంటుంది. అక్కడ ప్రకృతి చాలా విధ్వంసం జరిగి ఉంటుంది. అక్కడ కొంతమంది జనాలు వాళ్ళ దేవత ఎవరైతే ఉంటారో ఈవా అనే ఒక దేవత ఉంటుంది, ఆ దేవతను అర్థిస్తారు పార్ట్ 1లో మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని. కానీ ఆ దేవత వాళ్ళకి కనిపించకపోవటం, అలా కొంతమంది దేవత మీద అదే దేవుడి మీద నమ్మకాన్ని వదిలేసుకొని వాళ్ళు ఆ ఫైర్ని వాళ్ళు ఎలా వాడుకోవాలి, ఆ ఫైర్తో కలిసి వాళ్ళు ఎలా జీవించాలి, దాన్ని ఎలా వాళ్ళ జీవితాలకు ఉపయోగించుకోవాలనే విధంగా ఒక తెగ తయారై ఉంటుంది. అంటే వీళ్ళు దేవుని నమ్మరు. అట్ ద సేమ్ టైం పార్ట్ 1లో కొంతమంది ఎవరైతే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారో అక్కడ నుండి, సో అదే వాటర్ వరల్డ్ సెకండ్ పార్ట్లో చూస్తాం కదా. సో వాటర్లో వాళ్ళు బ్రతకటం, వాటర్లో జీవించే జంతువులతో వాళ్ళు కలిసి ఎలా మమేకం అయిపోవటం అంతా చూసాం కదా. వాళ్ళు ఒక తెగ ఇలా రెండు గ్రూప్స్గా డివైడ్ అయిపోయి ఉంటారు ఆ గ్రహాంతర వాసులు అనేటువంటి వాళ్ళు. ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అదే గ్రహంలో ఉండేటోళ్ళు. ప్లస్ ఇక్కడ నుంచి మన భూమి మీద నుంచి వెళ్ళినటువంటి మన మానవులు అక్కడ ఉన్నటువంటి వనరుల్ని దోచుకుంటూ ఉంటారు. అదే ఖనిజాలు కావచ్చు, ముడి చమురు కావచ్చు, ఇలాంటివి ఏవైనా విలువైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహంలో అక్కడ అదంతా కూడా మైనింగ్ చేస్తూ అక్కడ స్టే చేస్తూ ఉండింటారు. అట్ ద సేమ్ టైం మనుషుల్లో హ్యుమానిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మానవత్వం ఉన్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన మనుషుల్లో మానవత్వం ఉన్న వాళ్ళు అక్కడ ఆ గ్రహంలో పుట్టి పెరిగిన ఆ గ్రహవాసులకి హెల్పింగ్ చేస్తూ ఉంటారు. హెల్త్ విషయంలో కావచ్చు, యుద్ధంలో కావచ్చు హెల్పింగ్ చేస్తూ ఉంటారు. అలాగే మనం పార్ట్ 1లో చూసాం జాక్. సో అక్కడ గ్రహంలో ఉన్న వాసులతో కలిసిపోయి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ సైడ్ ఉండి మనుషులతో యుద్ధం చేస్తాడు. అంటే మనుషుల తరపున వచ్చి మనుషులతో యుద్ధం చేస్తాడు. పార్ట్ 1లో చూస్తాం. సో ఆ జాక్ వాటర్ వరల్డ్ అనే సెకండ్ పార్ట్లో కంటిన్యూ అవుతాడు. ఇక్కడ ఫైర్ అండ్ యాష్ అనే ఈ పార్ట్ 3లో కూడా జాక్ కంటిన్యూ అవుతాడు. సో హీరోగా ఇక్కడ కూడా జాకే హీరో అనమాట. సో ఇక్కడ జరిగే యుద్ధం అసలైన సినిమా ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ కంటే ముందు కూడా మనకి ఏంటి, ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొంచెం ఇంటర్వెల్ కంటే ముందు సాగదీతగా ఉంటుంది. బట్ చాలా క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు చెప్పాను కదా, రెండు గ్రూపులుగా డివైడ్ అయి ఉంటారు. అక్కడ అదే గ్రహంలోని వాళ్ళే రెండు గ్రూపులుగా డివైడ్ అయి ఉంటారు అని చెప్పాను కదా. సో వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ జాగ్రత్తగా స్టోరీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేవుని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళిన మనుషులు, అక్కడ దేవుని నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళకి వీళ్ళు ఆయుధాలు ఇస్తామని చెప్పేసి దగ్గర అయ్యి వాళ్ళ సపోర్ట్ తీసుకొని, ఎందుకంటే మనుషులు వీళ్ళ ఆయుధాలు ఎన్నున్నా అక్కడ ఆ గ్రహంలో ఉన్న వాసులు ప్రకృతితో మమేకమైపోయి ప్రకృతిలో ఉన్న పక్షులు, జంతువులు వాటన్నిటితో కలిసిపోయి ఒకరికొకరు పరస్పరం హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు యుద్ధం చేస్తారు. కాబట్టి ఆ యుద్ధాన్ని మనుషులు ఎదుర్కోలేరు. మనం పార్ట్ 1లో చూసాం, వాటర్ వరల్డ్లో చూసాం. కాబట్టి వీళ్ళు అక్కడ ఆల్రెడీ దేవుని నమ్మే గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళని వ్యతిరేకించి ఇంకో గ్రూప్ ఉంది కదా, వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళ దగ్గర చేసుకొని అవసరమైనప్పుడు వాళ్ళతో కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ప్రేమించే గ్రూపులతో యుద్ధాలు చేస్తారనమాట. అది
ఫైర్ అండ్ డాష్ ఇక్కడ అంతా మోస్ట్లీ ఆయిల్, ఈ ఫైర్ ఇవన్నీ యూజ్ చేసి యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఫైర్ అండ్ డాష్ అని పెట్టిండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రకృతి ఉంటుంది. పార్ట్ 1లో ఉండే లొకేషన్స్ చూపిస్తారు. వాటర్ వరల్డ్లో వాటర్ సంబంధించి వాటర్లో ఉండే పెద్ద పెద్ద జంతువులు, వాటర్ లొకేషన్స్ ఉంటాయి. ఈ ఫైర్ అండ్ డాష్ ఉంటుంది. సో ఈ మూడు ఈ సినిమాలో అవతార్ 3లో కనిపిస్తాయి. ఇక ఫైనల్గా ఈ సినిమా ఎలా ఉంది, అవతార్ 1, అవతార్ 2 ఈ రెండింటికంటే బాగుందా, ఆ రెండింటికంటే డిజాస్టరా, లేదా అవతార్ 3 ఈ 2 పార్ట్స్ కంటే హైలైటా, అద్భుతమా అన్న విషయం మనం మాట్లాడుకున్నట్లయితే అవతార్ 1 అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి. అసలు అవతార్ 1 అనేది మనం ఎప్పుడు మన మైండ్లో నుంచి తీసేయలేం. ఎందుకంటే అంత అద్భుతమైన ప్రకృతిని, ఒక సరికొత్త లోకాన్ని, అసలు సినిమా ఇలా కూడా తీయచ్చా, అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు అవతార్ 1 సినిమా ఉంటుంది. సో అలాంటి ప్రపంచాన్ని మనం అంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఆ తర్వాత కూడా చూడలేదనే చెప్పచ్చు. బట్ అదేంటి చూపించిన గ్రాఫిక్స్ పరంగా తీసుకెళ్ళిన లొకేషన్స్, అద్భుతమైన వింత వింత ప్రపంచం అదంతా డిఫరెంట్ అనమాట. బట్ అవతార్ 3 అనేది దాంతో కంపేర్ చేయొద్దు. బట్ అవతార్ 1, అవతార్ 2లో నుంచి లీడ్ తీసుకొని స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ తర్వాత అవతార్ 3 అనేది చాలా ఉత్కంఠగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కడ బోరింగ్ ఉండదు. బిఫోర్ ఇంటర్వెల్ కొంచెం బోరింగ్గా, ల్యాగ్గా అనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ మాత్రం ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇన్స్పైరింగ్గా, ఆ క్యూరియాసిటీ అనేది ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. బట్ ఇక్కడ ఏదేమైనా ఫైనల్గా ఇందులో ఏంటంటే హ్యుమానిటీ అనేది గెలుస్తుంది. ప్రకృతితో మనం కలిసి మమేకమై బ్రతకటం అనేది విజయము. సో స్వార్థం కోసం మనం అన్నీ నాశనం చేసుకుంటూ పోతే మనం ఎప్పటికీ గెలవము అన్న ఒక మంచి మెసేజ్ అయితే మనకి అవతార్ 3లో చూడొచ్చు. సో సహజంగా మనం అవతార్ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటని చెప్తే, అఫ్కోర్స్ మనం హాలీవుడ్ సినిమాలను చూసుకుంటే ఎమోషన్స్ ఉండవు, హ్యుమానిటీ చూపించరు, ఎక్కువ యాక్షన్ ఉంటుంది, కొట్టుకుని ఉంటారు, సో ఫైటింగ్స్, ఒక అద్భుతమైన మ్యాజిక్ చూపిస్తారు. బట్ అవతార్ సినిమాలో 1, 2, 3 మనం ఏ పార్ట్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా ఎమోషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రకృతిని ఎంత ప్రేమిస్తారు, చెట్లు నాశనం అయిపోతుంటే ఏడుస్తారు పార్ట్ 1లో. పార్ట్ 2లో ఏమంటారు, వాటర్ వరల్డ్లో ఉన్న జంతువులు చనిపోతుంటే వాటిని చంపుతుంటే చాలా బాధపడతారు. అంటే వాళ్ళ ప్రాణం పోతున్నట్టుగా, వాళ్ళ బిడ్డలకు ఏదో అవుతున్నట్టుగా ఎమోషన్స్ చూపిస్తారు. అలాగే ఈ పార్ట్ 3లో కూడా అలాంటి ఎమోషన్స్ చాలా ఉంటాయి. అందుకనే అవతార్ సినిమా వరల్డ్ వైడ్గా సక్సెస్ అవ్వడానికి కారణం అనుకుంటాను. అలాంటి ఎమోషన్స్ ఉండటం వల్ల అవతార్ సినిమా అనేది అన్ని సిరీస్లో సక్సెస్ఫుల్గా ఆడుతూ వచ్చింది. అదేవిధంగా అవతార్ 3 కూడా ఉంది. బట్ బిఫోర్ ఇంటర్వెల్ ఏంట్రా ఇది అవతార్ 3 కొంచెం ల్యాగ్ చేస్తూనే అనిపిస్తుంది. బట్ ఫైనల్గా ఓవరాల్గా సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత మాత్రం మంచి ఫీలింగ్, అద్భుతంగా ఉంటుంది. ఇక అవుట్ ఆఫ్ 5 మన అవతార్ 3కి మనం ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అన్న విషయానికి వస్తే, అవుట్ ఆఫ్ 5 మనం 3.5 కంపల్సరీ ఇవ్వచ్చు, 4 కూడా ఇవ్వచ్చు. బట్ 3.5 అనుకుందాం, కొన్ని ఇంటర్వెల్ కంటే ముందు కొంచెం ల్యాగులు ఉన్నందువల్ల. బట్ ఆ ల్యాగులు ఉండటం తప్పదనిపిస్తుంది. ఎందుకంటే మనకి స్టోరీ ఎందుకు ఈ 2 గ్రూపులు ఏర్పడ్డాయి, ఈ 2 గ్రూపులు ఎలా ఏర్పడ్డాయి అనేది చెప్పడం కోసం కొంచెం ల్యాగ్ చేసి చెప్తాడు ఇంటర్వెల్ ముందు. బట్ అది ఉండటం వల్లే మనకు అర్థమవుతుంది స్టోరీ, అదనమాట విషయం. ఇక అవతార్ 3 సినిమా మనం కోర్స్ ఇది 3Dలో ఉంది చాలా చోట్ల. 3Dలో అంటే 3D ఛార్జెస్ ఉంటాయి, ఒక 90 రూపీస్, 100 రూపీస్ కాబట్టి. బట్ ఏదేమైనా 3Dలో మనం చూసినప్పుడు ఆ ఫీల్ కానీ, ఆ థ్రిల్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 100 రూపాయలు పెద్ద విషయం కాదు, మనం అనుభూతి చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో ఆ పరంగా కూడా ఇది న్యాయం జరుగుతుంది. సో టికెట్ కాస్ట్ విషయంలో కూడా అది అవతార్ గురించి. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.